బుచ్చి ప్రభుత్వాసుపత్రిలో రోగులకు 2 పూటలే ఆహారం. ప్రభుత్వాసుపత్రికి వైద్యం కొరకు వచ్చే రోగులకు పూర్తి స్థాయిలో భోజనం అందటం లేదు. చాలని భోజనంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం మెనూ ప్రకారం 3 పూటలు భోజనం అందించాల్సి ఉంటే బుచ్చి సిహెచ్సిలో 2 పూటలు మాత్రమే అందిస్తున్నారు. కిచెన్ సౌకర్యం లేక బయట నుంచి వండి అందజేస్తున్నారు. ఓపీ నిత్యం 250 మంది వరకు ఉండగా 20 మంది ఇన్ పేషెంట్లు ఉంటారు. రోగికి 80, డెలివరీ వారికి 100 రూపాయల చొప్పున ప్రభుత్వం అందజేస్తోంది. మాకు ఓపీ 250 నుంచి 300 వరకు ఉంటుంది పర్ డే. అదేవిధంగా ఇన్పేషెంట్స్ 10 నుండి 20 వరకు ఉంటారు. వాళ్ళకి మేము గవర్నమెంట్ రూల్స్ ప్రకారం డైట్ సప్లై చేస్తున్నాము. పర్ హెడ్ ఒక పేషెంట్కి 80 రూపాయలు ఇస్తున్నారు. దానికి తగినట్లుగానే మేము మధ్యాహ్నం అన్నం ఇస్తున్నాము, నైట్ టిఫిన్ పెడుతున్నాము. అదే డెలివరీ అయిన వాళ్ళకైతే 100 రూపాయలు ఇస్తారు. వాళ్ళకి ఎక్స్ట్రా ఫుడ్ ఇస్తున్నాము. దీనికి కూడా మేము చాలామంది టెండర్ వేసిన తర్వాత కాంట్రాక్టర్స్ని అడిగి ఎవరో కొందరు మాత్రమే ఒప్పుకుంటున్నారు. ఈ అమౌంట్కి కంప్లీట్ ఫుడ్, కంప్లీట్ అంటే అన్ని పౌష్టికాహారాలు ఉన్నటువంటి ఫుడ్ ఇవ్వాలంటే మాకు సరిపోవట్లేదు అని అంటున్నారు కాంట్రాక్టర్స్. అందువల్ల ఈ మెనూ ఇస్తున్నాము. ఆ మెనూలో 700 గ్రామ్స్ అన్నం ఉంటుంది, 200 గ్రాముల పప్పు సాంబార్ కానీ పప్పు కానీ ఉంటుంది. అది ఒకటి ఒక గుడ్డు ఇస్తున్నాము. డెలివరీ పేషెంట్స్కి ఎగ్, అరటిపండు ఎక్స్ట్రా ఇస్తున్నాము. ఎగ్